దేవుడి పేట అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయం ఈ పాటతో వాక్యంతో రోజును ప్రారంభించుకుందాం. పాట పాడుకుందాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించి కృపనీయుమా, నిరంతరం ప్రార్థించి కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. సామ్యుయేలు గ్రంథము 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యత బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలము పరిపూర్ణై ఉన్న దేవుని చిత్తమేదియో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన అగుట వల్ల రూపాంతరం పొందండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒకనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను సుబుద్ధి గలవాడవుటకే తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుకూల గ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలుండును. ఆ అవయవాలన్నిటినీ ఒకటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకరము ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము. మనం అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను,
బోధించుటవాడు అయితే బోధించుటలోను, హెచ్చరించిన వాడు అయితే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శ్రద్ధ హృదయముతోనూ పై విచారణ చేయగల జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించును. మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను. చెడ్డదాన్ని సహించుచు కొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదరి ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గల వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మర్యాదలు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా అధ్యయం ఇచ్చుకొనుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరినొకరు మనసు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసు పెట్టక తగు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడును చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యవాని వాడిగా గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సౌఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకే మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటునియ్యకుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువులు ఆకలిగొంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొంటే దాహమిమ్ము. అలా చేయడం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు. కీడు వల్ల జయింపక మేలు చేత కీడును జయించుడి. ఈ వాక్యంలోని 12వ అధ్యాయంలో సహోదరులారా, పరిశుద్ధ దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకోండి అని వ్రాయబడి ఉంది. మనము ఏ విధముగా శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి, ఏ విషయం ముందు శరీరాన్ని సమర్పించుకోవాలి, మన మనస్సుని పరిశుద్ధతని ఎలా ఉంచుకోవాలి అని ఈ వాక్యము యుక్తంగా రాయబడి ఉన్నది. అయితే మనం ఏ విషయంలోనైనా ఏ విధముగా తప్పిపోతున్నాము, ఏ విధముగా పడిపోతున్నాము, ఏ మర్యాదలకి విలువలు ఇస్తున్నాము అనేది ఇక్కడ కనబడుతుందన్నమాట. మనము విచారణ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా విచారణ చేయాలి. మన సుబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుడి సుబుద్ధితో ఆధారం చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక పని మొదలు పెట్టాలన్నా ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనం ఎవరి మీదో ఆధారపడుతూ ఉంటాము. పక్కవారిపైనో లేకపోతే మన స్వబుద్ధి మీదో, తర్వాత మన దగ్గర డబ్బు ఉంది కదా డబ్బు మీద ఆధారపడతాము. కానీ ఇక్కడ ఏమీ అక్కడికి రావు. దేవుడి యందు మనము ఆధారం చేసుకొని తన జ్ఞానమందు మనం ఫలించేవారుగా ఉంటాం. అతని జ్ఞానం ఇస్తే మనకి సామర్థ్యం లేకపోయినా అతను మనల్ని ఎలా నడిపించాలో అట్టి విధంగా నడిపిస్తాడనమాట. మనం ఇది సాధించలేము అనుకుంటాము, కానీ దేవుడు మన పట్ల ఉండి మనకి అది సాధించే విధంగా నిలబెడతాడు. బలవంతుల దగ్గర బలహీనులు నిలబెట్టినట్టుగా, ధనవంతుల దగ్గర దీనులు నిలబెట్టినట్టుగా, అలాగే మనకి ఏ విధంగా నిలబెట్టాలో దేవుడు మన పక్షాన్ని నించొని చేస్తారనమాట. మన శత్రువుల పైన మనం తీర్పు తీర్చకూడదు. మన శత్రువుల పైన తీర్పు తీర్చుటకు దేవుడి పని. దేవుడికి మనం అప్పచెప్పినడలా అతనే మనకి ఏ విధంగా వాళ్ళని తప్పించాలా, లేకపోతే వాళ్ళని ఏ విధంగా క్షమించాలా, వాళ్ళతో ఎలాగా మాట్లాడాలా అనేది దేవుడు చూసుకుంటాడనమాట. మనం ఎప్పుడు కూడా మన సుబుద్ధిని ఆధారం చేసుకొనక, మనం తీర్పు తీర్చుకొనక, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి దేవుడికి అప్పగించినల్లా అతను తీర్పు తీర్చును ఒకరోజు. అలాగే శత్రువులకి ఆకలి వేసినప్పుడు ఆహారం పెట్టమని ఉంది. మనం ఏంటి, స్నేహితులు వస్తే ఇస్తాము, భోజనం పెడతాము, లేకపోతే బంధువులు వస్తే భోజనం పెడతాము,
లేకపోతే ఎవరికైనా భోజనం పెడతాం. శత్రువులు ప్రత్యేకంగా వాళ్ళకి ఆకలిగా ఉన్నారా లేదా చూసి మనం పెట్టే ఆలోచన మనలో ఉండదు. కానీ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు అనమాట. శత్రువుని సైతం ప్రేమించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. శత్రువులు ఆకలిగా ఉంటే ఆహారం ఇమ్మన్నాడు. దప్పిగా ఉంటే నీళ్ళు ఇమ్మన్నారు. ఈ విధంగా మనం చేసినప్పుడు దేవుడి దృష్టిలో మనం అంగీకారంగా దేవుడి బిడ్డలుగా తీర్పులోకి వచ్చినప్పుడు దేవుడు మన పక్షాన్ని నించుంటాడనమాట. కీడు వల్ల జయించలేనివి మేలుతో మనం జయించగలమంట. కీడు వల్ల మనం కీడుని చెయ్యాలని ఆలోచిస్తాం, కానీ మన మనసు అలా ఉండకూడదట. మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి దేవుడి వల్లే పోలి మన మనసు ఉండే విధంగా మనం చూసుకోవాలి. కీడుని జయించుటకు మేలుతోటే, మేలు చేసే వాళ్ళని మనం తప్పించే విధముగా, చెడ్డను ఆపుకునే విధముగా, ఒక శత్రువుని మన మీదకి రాకుండా ఉండే విధముగా మనం చెడ్డ మాటలు మాట్లాడుకుంటా, మృదువైన మాటలు కోపాన్ని చల్లార్చునని సామెతల గ్రంథంలో ఉన్నది కదా, అట్టి రీతిగా మనం ఉండేవారుగా మనం చూసుకోవాలి. అయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవా, నీ ఉన్నతమైన నామానికి కోట్లాది స్తుతి స్తోత్రములు. దేవా, రోమా పత్రిక 12వ అధ్యాయము ధ్యానించుకుని ఉన్నాము. సహోదరులారా, పరిశుద్ధ దేవునికి అనుకూలంగా సజీవంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యత బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. దేవుడు కృపను బట్టి, దేవుడి మహిమను బట్టి మనమందరము సహోదరుల వలె జీవించాలని, పరిపూర్ణమైన మనసుతో దేవుని మందిరమునకు, దేవుని పాద సన్నిధికి రావాలని రోమపత్రికలో రాయబడి ఉన్నది. తన సుబుద్ధి గలవారే ఒకటుకు తగిన రీతిగా తను ఎంచుకున్న వలనని కొన్ని విషయాలు మన సుబుద్ధిని ఆధారం చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. అలాంటి నిర్ణయాలకి మనం తీసుకున్నప్పుడు అది మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు, అది విజయం ఇవ్వచ్చు, అపజయం ఇవ్వచ్చు. కానీ దేవుని సుబుద్ధి ఆధారం చేసుకొని దేవుడి మీద ఆధారపడి మనం ఏమైనా పని తలపెట్టినప్పుడు దేవుడు మనకి లేని జ్ఞానం కూడా మంచి జ్ఞానంతో నింపి, మనకి చేతకాని పనిని కూడా చేతనైన రీతిలో మనం చేసుకునే విధముగా మన దేవుడి సహాయం మనకు అందుతుంది అన్నమాట. అట్టి రీతిగా ఉన్నప్పుడు మన చేతి పనులేంటి, ఉద్యోగాలేంటి, మనది ఏదైనా నిర్ణయం తీసుకోవడం ఏంటి, ఏ విషయంలోనైనా దేవుడు మనకి సహాయం చేస్తాడట. మీ ప్రేమ నిష్పటమైతే ఉండవలను, చెడ్డదాన్ని అసహించుచు మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. మనం ఏదైనా మన పక్కన చెడ్డ జరుగుతున్నా, మనకు సమీపంగా చెడ్డ ఉంటున్నా, మన జీవితాలు చెడ్డ వైపు నడుస్తున్నా, అలాంటి దాన్ని అసహించుకొని మనం మంచిదాన్ని హత్తుకునే విధముగా, మనం మంచి స్నేహితులతోటి, మంచి బంధువులతోటి, మంచి కొలీగ్స్ తోటి స్నేహం చేయొచ్చు. కానీ వాళ్ళు మంచివాళ్ళు కాదని మనకు తెలిసినప్పటికీ వాళ్ళతో స్నేహం చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారనమాట. కాబట్టి ఇదిలా చెప్పుకుంటూ, నీ శత్రువులు ఆకలిగొంటే అతనికి భోజనం పెట్టుము. మన మిత్రులకే, మన బంధువులకే, మన స్నేహితులకే మనం ఆహ్వానం పలుకుతాము. కానీ ఇప్పుడు శత్రువులు ఎవరైనా నివాసం లేకపోయినా, ఒక వస్త్రం లేకపోయినా, ఆహారం లేకపోయినా సహాయము చేయమని దేవుడు చెప్తున్నారన్నమాట. నీ వలె నీ పొరుగువారిని ప్రేమించుము. అలాగా కాబట్టి నీ శత్రువులకు ఆకలిగొంటే భోజనం పెట్టుము, దప్పిగొంటే దాహం ఇమ్ము. అలా చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు. కీడు వల్ల జయింపక మేలు చేత కీడును జయించండి. అంటే కీడు చేసిన వాళ్ళు కీడు చేయక మేలుతో వాళ్ళ ప్రేమను పొందేవారుగా, వాళ్ళు దృష్టిలో మనం మంచివారుగా ఉండడం విధముగా ఈ మాటలన్నీ మనకి కనబడుతున్నాయట. అయితే దేవుడు మనకి ఎప్పుడు కూడా
ప్రేమ స్వరూపుగా కనపడతాడు. అతను ప్రేమించడం వల్లే మనల్ని అతను ప్రాణం పెట్టి మన గురించి ప్రాణం విడిచి మళ్ళీ మన గురించి తిరిగి లేచి తన పరలోకానికి వెళ్ళి మన గురించి మళ్ళీ స్థలాన్ని సిద్ధపరిచి ఉంచుటకు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి మన యేసయ్య. అతను చనిపోవడమే కాదు, మనం ప్రేమిస్తూ తన మీద నిందలు వేసుకుంటూ తన కొరడాలతో కొట్టాము, పక్కలో బల్లిపోటు పొడిచాము, ముళ్ళ కిరీటం పెట్టాము. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమిటి చేయిస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక క్షమించమయ్యా అన్నారు, కానీ వీళ్ళని శిక్షించమని ఎక్కడ చెప్పలేదు. అలాగా మన పాపాలను సైతం అతని మీద వేసుకొని మనల్ని ఇంకా ఇంకా ప్రేమిస్తూ మన గురించి దేవాతి దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్న దేవుడి వైపు మనం తిరిగి ప్రార్థించుకుందామా? పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క మంచి మాటలు ఎవరు హృదయంలో నాటబడాలో ప్రభువా, నాటబడుటకు, ఫలించుటకు, విస్తరించుటకు సహాయం చేయండి రాజా. తండ్రి, ఆవగింజంత విత్తనం ఆలు హృదయాల్లో పడినా కూడా అయ్యా అది ఫలించి పెద్దయ్యి దాని మీద తండ్రి జీవులు, పక్షులు గూడు నివాసం ఏర్పాటు చేసుకుంటాయటయ్యా. అంతలా నువ్వు దీవించే దేవుడివి అయ్యా. నీ కృపను బట్టి ప్రభువా, ప్రతి ఒక్కరి హృదయంలో కూడా నీ యొక్క మాటలు నాటబడుటకు, ఫలించుటకు, విస్తరించుటకు, అభివృద్ధిపరచబట్టుకు, ఒకళ్ళకి నివాసముగా ఉండుటకు, ఒకళ్ళకి సాయపడే విధంగా ఉండుటకు సహాయం చేసి నడిపించండి దేవా. అయ్యా, ఈరోజు ఎవరైతే హాస్పిటల్లో వ్యాధి బాధలతో బాధపడుతున్నారో, ఐసీలో ఉన్నారో, అయ్యా ఊపిరి అందకున్నారో ప్రభువా, ఈ జబ్బు నయం అవ్వకున్నారో ప్రతి ఒక్కరిపై ప్రభువా నీ గాయపడ్డ హస్త తాకిని పంపించి అయ్యా నీ చేతిలో సొస్తుంది, నీ ఉమ్ములో సొస్తుంది, నీ చూపులో సొస్తుంది, నీ చెంగులో సొస్తుంది, నీ మాటలో సొస్తుంది. నువ్వు పలికితే జరగని కార్యం అంటూ ఉండదు ప్రభువా. అయ్యా, నువ్వు ఒక్కసారి ప్రభువా దర్శించి వాళ్ళకు స్వస్థతని కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, యవ్వనస్తులను ప్రత్యేకంగా దేవా, యవ్వనస్తులను ప్రత్యేకంగా పట్టుకోండి ప్రభువా. యవ్వన కాలమందు ప్రభువా వాళ్ళ జీవితాలని తుడిచేసుకుంటున్నారు ప్రభువా తండ్రి, చించేసుకుంటున్నారు ప్రభువా, చిదిమేసుకుంటున్నారు ప్రభువా. అయ్యా, నీ జ్ఞానము, నీ ఆలోచన, నీ బుద్ధి నీలో ఎదిగే ఫలించే బిడ్డలుగా ఉంటే ప్రభువా ఇలాంటి డిసిజన్లు తీసుకోరు ప్రభువా. అయ్యా తండ్రి, వాళ్ళకి నీ జ్ఞానంతో నింపండి అయ్యా. నీ వైపు చూసి తన జీవితాలు నడిపించుకుంటూ ఆధారంగా చేసుకుంటూ సహాయం చేయండి. చదువు యందు శ్రద్ధ, పెద్దల యందు గౌరవము, అయ్యా దేవుడి పట్ల భయము కలిగి జీవించుటకు, మంచి విజయంతో నింపబట్టుకు, అయ్యా చదువు అనంతరం మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళుటకు నీ సహాయము దయచేయండి ప్రభువా. ప్రత్యేకంగా నీ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించండి అయ్యా. యవ్వన కాలమంది ఏ విధముగా కూడా బిడలు తొట్రెళ్ళిపోకుండా అయ్యా నీ కాపుదల్లో భద్రంగా ఉండుటకు జీవితాలు అయ్యా సంతోషకరంగా, ఆనందకరంగా ఉండుటకు నీ కృప దయచేయండి తండ్రి. అయ్యా, గర్భఫలాలు లేని వాళ్ళకి గర్భఫలాలు అనుగ్రహించబడుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, నివాసం లేని వారికి అయ్యా సొంత గృహాలను అనుగ్రహించండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన ప్రభువా, ఇదిగో వ్యాపారాలు చేయాలనుకొని ప్రభువా ఏ వ్యాపారం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటే ప్రభువా మంచి ఆలోచనను అనుగ్రహించి మంచి వ్యాపారాలు జరిగించుకుంటూ నూతనంగా పెట్టుటకు సహాయం చేయండి దేవా. నీకే వందనాలు దేవా. యేసయ్యా, నీ సేవ చేసుకుంటూ సొంత సంఘాలు లేక ప్రభువా ఎంతో బాధపడుతున్న దైవ సేవకులని జ్ఞాపకం చేసుకోండి రాజా. అయ్యా, సొంత సంఘాలు పొందుకుంటూ అయ్యా ఏ విధముగా వెళితే, ఏ విధముగా ఎక్కడుంటే వాళ్ళకి క్షేమమో అక్కడికి వాళ్ళ దైవ సేవకులు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి బిడ్డపై నీ దయగల స్తమ నుంచి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు.
సర్వోన్నతుడా మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఉన్నతముగా దీవింపబట్టుకు ప్రభువా, ఆర్థికముగా అభివృద్ధి పొందుటకు ప్రభువా, అయ్యా ఇండస్ట్రీలు ప్రభువా, కంపెనీలు అయ్యా, మంచి గవర్నమెంట్ జాబులు అయ్యా మా ప్రజలు పొందుకొంటుకు సహాయము చేసి నడిపించండి ప్రభువా. ప్రథమముగా ప్రభువా నిన్ను కేంద్రముగా చేసుకొని అనుసరిస్తున్న ప్రతి బిడ్డని కూడా అయ్యా దీవించి ఆశీర్వదించమని ప్రభువా, నన్ను నీకు నచ్చిన పాత్రగా చేసుకోమని ప్రభువా మరొక్కసారి మా జీవితాలను నీకు అప్పగించుకుంటూ ఈ ఉదయకాల సమయం ఎవరైతే ఏకీభవించి నీతో ప్రార్థన చేస్తున్నారో ప్రభువా ప్రతి బిడ్డని ఆశీర్వదింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో ఆశీర్వదింపబడును గాక. మేన్ స్తోత్రం పరిశుద్ధాత్మనుడా. జీసస్ థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మదేవుడా ఈ ప్రార్థన నీ పాసని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.